కొలస్సీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్న ఈ సత్యాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగుగాక. మరి మనం కొలస్సీ పత్రికలో గత వారం మనం నేర్చుకుని ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు తన శక్తిని బట్టి మనకు సంపూర్ణంగా బలపరుస్తాడని, ఆయన సంపూర్ణంగా బలపరచబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కలిగి ఉంటామని నేర్చుకున్నాం. అలాగే అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని ఎలా విమోచించి ఉన్నాడు అనేది, ఎలా అలాగే మనల్ని చీకట్లో నుండి మన వెలుగులోకి ఎలా నడిపించారని, మనల్ని ఎలా విమోచించారు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది దేవుని వాక్యము శ్రద్ధగా వింటే ఆధ్యాత్మిక సత్యాలు మనకు అర్థమవుతాయి. ఇంకా ఎన్నో అమూల్యమైన వాక్యాలు మనం నేర్చుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనకు 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమైనాడట? అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి అదృశ్య దేవుడు అంటే మనకు కంటికి కనబడని దేవుని యొక్క స్వరూపంగా ఎవరు వచ్చారు ఈ లోకానికి చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఆది నుండి ఉన్నవాడు. కానీ ఆయన అదృశ్య దేవుని స్వరూపంలో మానవుడమైన మన కొరకు ఈ భూలోకానికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇది మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంటుందండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. కాబట్టి ఆది నుండి ఉన్నవాడు. అయితే దీన్ని ఇంకా మనం అర్థం చేసుకోవడానికి కింద వచనాల్లో పౌలు చెప్తున్నారు 16వ వచనంలో, ఏలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వము ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని సృష్టిలో 2 రకాలు ఉన్నాయి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. కంటికి కనబడేది దృశ్యమైనవి, కనబడని మనం చూస్తాం. ఏంటంటే అవి మనం చూస్తాం కదా, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు, ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, సమస్తమునకు సృష్టికర్త ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సమస్తమునకు ఆయన ఏమైనాడు? ఆది సంభూతుడైన ఫర్ ఎవ్రీథింగ్. సమస్తమునకు ఆది సంభూతుడు ఆయనే. తర్వాత 15వ వచనం చెప్తాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ప్రారంభం నుండి ఉన్నాడు. ఆయన సృజింపబడిన వాడు కాదు, ఆయన సృష్టించిన వాడు. సమస్తము సృష్టింపబడక మునిపే ఆది నుండి ఉన్న దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగుతుంది. చూడండి, సంఘం అనే ఏంటంట? సంఘం అను శరీరమునకు ఎవరు శిరస్సు? క్రీస్తే శిరస్సు. మనం ఎఫెసీ పత్రికలో ఏం నేర్చుకున్నాం? ఎక్కువగా ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. సంఘం ఎలా ఉండాలి అనేది, ఆయన శరీరం ఎలా ఉండాలనేది ఎఫెసీ పత్రికలో మనం ఎక్కువ నేర్చుకున్నాం. ఈ కొలస్సీ పత్రికలో క్రీస్తు ఏమైనాడు? మన శిరస్సు అయిన క్రీస్తు ఏమైనాడు? ఆయనకున్న గుణలక్షణాలు ఏంటి, ఆయనకున్న ఆధిక్యతలు ఏంటి, ఆయనకున్న ఔన్నత్యం ఏంటి, ఆయన ఎంత మహోన్నతుడు, ఎంత గొప్పవాడు అనే సత్యాన్ని, ఆయన అన్నిటికన్నా ముందు ఉన్నాడు, అందరికన్నా ముందు ఉన్నాడు, ఆది సంభూతుడు, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కొలస్సీ పత్రికలో మనం ఎక్కువ చదువుతున్నాం. కాబట్టి కొలస్సీ పత్రికలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు మనం ఎక్కువగా చూస్తాం, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనం ఎక్కువ చూస్తాం. కాబట్టి శిరస్సు ఉన్న దేవుని యొక్క గుణలక్షణాలు చాలా ఈ కొలస్సీ పత్రికలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎఫెసీ పత్రికలో ఆయన శరీరమైన సంఘము అనే మనము ఎలా ఉండాలి అనే సత్యాలు మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, సంఘమునకు ఆయనే శిరస్సు. సంఘం అనేది ఎప్పుడు స్థాపించబడింది? వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించుటకు ఈ లోకానికి మానవతారిగా శరీరాన్ని అమర్చుకొని వాక్కు రూపంలో ఉన్న దేవుడు
ఏం చేశాడంటే మనము యోహాను సువార్త 1:14 వచనంలో ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యమే శరీరధారి. ఏంటంట? ఆ వాక్యమే శరీరధారి. ఆ దేవుడే శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఆయన పాపరహితుడుగా మనకు జీవించి సమస్తమును కూడా పాపము లేకుండా మనం జీవించగలము అనేది ఆ విషయాల్లో మాదిరి చూపించి ఆయన మరణించి ఏమయ్యారు చెప్పండి? పునరుద్ధారణే లేచి ఆయన శిలువ రక్తం ద్వారా తండ్రితో మనం సంధి చేసి సంఘానికి ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయనే ఆది సంపూర్ణుడు. పేతురు చేసే చెప్తాడు కదా, పేతురు నువ్వు ఇప్పటి నుండి నీ పేరు ఏమని చెప్పాడు? ఏమైనా అంతకుముందు అది సీమోన్ తన పేరు. ఇప్పటి నుండి నీవు దేవుడు చెప్తాడు కదా, రాక్ అంటే నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే అక్కడ బండ ఎవరై ఉన్నారు? వాస్తవానికి క్రీస్తు అనే బండ మీద కట్టబడతారనే విషయం. కాబట్టి ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు? మూల పురుషుడిగా క్రీస్తు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి సంఘములకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. కాబట్టి మృతుల్లో నుండి లేచిన వారిలో కూడా మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు. మృతుల్లో నుండి ఎంతో మంది లేచారు. వాస్తవానికి యేసయ్య 5 కుమార్తెలు లేపారు, అలాగే లాజరును లేపారు. తర్వాత ఎంతో మంది మృతుల్లో నుండి లేచారు. కానీ మళ్ళీ ఏమయ్యారు? వాళ్ళు మరణించారు. కానీ మరణించిన వారిలో మహిమ శరీరము దాల్చి పునరుద్ధారుడైన వాడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన విశ్వసించు మనం అందరం కూడా మరణించినప్పుడు ఆయనతో పాటు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం దాలుస్తామంట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమందరం కూడా మహిమలో ఇప్పటి వరకు ఆయన గుణ లక్షణాలను ధ్యానిస్తున్న మనము ఆయన్ని మనము ముఖాముఖిగా చూసి మహిమలో పరవశిస్తామన్నమాట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ఆ సందర్భము మన జీవితాలు ఏర్పడే వరకు ఆయన గుణాతిశయాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఆయన కీర్తిస్తూ ఘనపరుస్తూ ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, సంఘం అనే శరీరంలో ఆయనే శిరస్సు. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అభిష్టాన్ని 2 చూస్తాం ఇక్కడ. ఒకటి ఏంటంట? క్రీస్తు యేసునందు సర్వ సంపూర్ణత, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో చూడాలని తండ్రి అభిష్టం అంట? క్రీస్తులో చూడాలని తండ్రి అభిష్టం. ఇంకోటి ఆయన ఇష్టం ఏంటి చెప్పండి? ఆయన ద్వారా సమస్త మనుషులు, అంటే పాపములో శాపములో ఆధిక్యతలు కోల్పోయిన మనమందరం కూడా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరితో సమాధానపరచబడాలని తండ్రి అభిష్టం అంట? తండ్రితో సమాధానపరచబడ్డకు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఈ అమూల్యమైన ఈ యొక్క లేఖన భాగంలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి క్రీస్తు యొక్క ఇవన్నీ ఇంత క్షుణ్ణంగా పౌలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీకు మళ్ళా చెప్తున్నాను, కొలసీ సంఘంలో తప్పుడు బోధలు, అంటే దేవుని యొక్క దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే తప్పుడు బోధలు ఉన్నాయి. కాబట్టి ఆయన దైవత్వము ఏమాత్రం కూడా తగ్గకూడదు అనే ఉద్దేశంతో స్పష్టంగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని వివరంగా వివరిస్తున్నారు అన్నమాట. అంటే అక్కడ కొలసీ సంఘంలో తప్పుడు బోధలు చాలా ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, దేవుని వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే వేదాంతాలు ఉన్నాయని. తర్వాత కొలసీ సంఘంలో సంఘానికి ప్రమాదం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్రీస్తు సృష్టించబడలేదని, క్రీస్తు సృష్టికర్త కాదు, ఆయన సృష్టింపబడిన వాడనే బోధలు వచ్చినాయి అంట. అలాగే ఇంకా ఇట్లా చాలా బోధలు. ఆయన ఏమని చెప్పారంటే యేసు దేవుడు కాదని, మనుషులకి పాపం రక్షకుడు అవసరం లేదని, ఇలాగా మనిషి సంపూర్ణమైన పాపి కాదని ఎన్నో అవన్నీ చెప్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అలాంటి తప్పుడు బోధలు వచ్చి అవి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా తప్పుడు బోధలనే ఎక్కువగా నమ్మి ప్రజలు
వినాశనం అయిపోతున్నారు. సాధారణుడు ఎప్పుడు కూడా ప్రజల దగ్గర ఏం రుజువుపరచుకోవాలని చూస్తాడంటే తన అబద్ధికుడు కాదు, తన మంచోడు, తను చెప్పే సత్యం అన్నట్టుగా రుజువుపరచుకోవడానికి ఇలాంటి అబద్ధ బోధనలు తీసుకొస్తూ ఉంటాడనమాట. మనకి వివేకం లేకపోతే, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే ఈ లోకంలో పడిపోవడం చాలా ఈజీ. అందుకే ఎంతో సమయాన్ని ఆదివారమైనా వచ్చినప్పుడు కొంచెం దేవుని మాటలు శ్రద్ధగా విని మనము దేవుల్లో బలపడితే ఏది సత్యమో అని గ్రహించగలిగే జ్ఞానం ఉంటే మనము పడిపోకుండా ప్రభు కొరకు నిలబడగలుగుతాం. కాబట్టి మనం నమ్మిన సత్యాన్ని మనం రూఢిగా నమ్మి దాని కొరకు నిక్కచ్చిగా నిలబడే మనస్తత్వం మన జీవితాల్లో లేకపోతే మాత్రం అది చాలా కష్టం అవుతుంది అనమాట. కాబట్టి 15వ వచనంలో మనకి మన 15వ వచనం నుండి చక్కగా ఇవన్నీ వివరిస్తూ ఉన్నాడు. అయితే మనం గ్రహించాల్సినవి ఏంటంటే దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్, దేవుడు ఆది నుండి ఉన్నవాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన సృజించబడిన వాడు కాదు, ఆది సంభూతుడు, సర్వమునకు ఆయన. ఇక్కడ ఆధ్యాత్మిక పాఠాలు మాత్రమే కొన్ని నేను ముగిస్తాను. ఆయన బట్టి సర్వం సృజించబడి సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారా సృష్టింపబడిందని మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు శాశ్వతుడు, కుమారుడు కూడా నిత్యుడైన కుమారుడు అని మన సత్యాన్ని, యేసు ప్రభు సృష్టికర్త అనే సత్యాన్ని ఈ వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాయి. యేసయ్య అన్నిటికీ ఆది సంభూతుడని, అద్వితీయ కుమారుడని, ఆది ఉన్నాడని, మృతుల్లో నుండి లేచడాన్ని బట్టి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడనే విషయాలు ఈ యొక్క వచన భాగాల్లో మనం చూస్తున్నాం. అయితే దీంట్లో నుండి మనం నేర్చుకోవాల్సిన 6 పాఠాలు నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ఈ 6 మీరు గుర్తుపెట్టుకుంటే ఈ లేఖన భాగంగా గుర్తుంటుంది. ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? అదృశ్య, మన కంటికి కనబడని దేవుని యొక్క స్వరూపాన్ని మన మధ్య కనపరిచిన అదృశ్య దేవుని స్వరూపిగా ఉన్నాడు. ఆయన దేవుడు, ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి దైవత్వం యొక్క ప్రాధాన్యతను, దైవత్వం యొక్క గుణలక్షణాలను, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణతను మనకు కనుపరిచి లోకంలో జీవించాడు. ఆ విషయాన్ని మనము మొదటి వచనంలో చూస్తున్నాం. తర్వాత క్రీస్తు సృష్టికర్త. మనం క్రీస్తు అనగానే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు అనగానే క్రిస్మస్ గుర్తొస్తుంది, ఆయన గుర్తొస్తుంది. కానీ ఆయన అప్పుడే పుట్టలేదు. ఎప్పుడు ఉన్నాడు చెప్పండి? అప్పుడు శరీరాన్ని అమర్చుకున్నాడు. ఎందుకంటే మీకు 2 రిఫరెన్స్లు చూపిస్తాను. మనకి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం మనం ఎప్పుడు చదువుతాం? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు ఏమయ్యాడంట? కుమారుడు పుట్ల ఏమయ్యాడు? అనుగ్రహించబడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకు. మనం హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట చదువుతాం. ఆయన మన కొరకు శరీరాన్ని అమర్చుకొని వచ్చాడంట. ఏం చెప్పండి? అంటే శరీరాన్ని అమర్చుకొని వచ్చినంత మాత్రాన, మనకు అనుగ్రహింపబడినంత మాత్రాన ఆయన అప్పుడే పుట్టాడని అర్థం కాదు. ఈ సత్యం అర్థమవుతుందా మీకు? ఆయన ఆది నుండి ఉన్నవాడు, ప్రారంభం నుండి ఉన్నవాడు. కానీ మన కొరకు, మన పాపాలను విమోచించడం కొరకు శరీరాన్ని అమర్చుకొని వచ్చారు. మనకు దేవుడు అనుగ్రహంగా కుమారుని మన పాపాలకు ప్రతిగా అనుగ్రహించారన్నమాట. కాబట్టి ఆయన సృష్టి ఆది నుండి ఉన్నాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు ఏమైనా చెప్పండి? సృష్టికర్త, సమస్త సృష్టికి సృష్టికర్త. అదృశ్య దేవుని యొక్క ఏం చెప్పాను? మొదటిది అదృశ్య దేవుని యొక్క స్వరూపి. అదృశ్య దేవుని యొక్క స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికర్త, ఆది నుండి ఉన్నవాడు. తర్వాత సంఘమునకు ఆయనే శిరస్సు. సంఘమునకు ఆయన ఎలా శిరస్సు? ఇందాకే మీకు చెప్పాను. సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. మనం అందరం కూడా ఆయన యొక్క శరీరమై ఉన్నాం. కాబట్టి సంఘం ఆయన శరీరం. సంఘం యొక్క మర్మము చాలా గొప్పది అనే సత్యాన్ని ఇటీవల కాలంలో వాక్యం చెప్తే ఒక సేవకుడు చక్కగా ఈజీగా చెప్పారు. ఒక విషయాన్ని మీకు కూడా చెప్తే బాగుంది అనిపించింది. అంటే మనము దానియేలు గ్రంథంలో 70 వారాల గురించి చక్కటి వివరణ ఉంటుంది. అంటే దేవుడు జరగబోయే విషయాలన్నింటినీ కూడా దానియేలుకు ప్రత్యక్షపరిచారు అనమాట. 7 వారాలు ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఈ 70 వారాలు ఏమేమి జరుగుతుంది అని చెప్తూ వస్తే చెప్పాలంటే ఈజీగా ఇప్పటికి ఎన్ని వారాలు అయిపోయినాయి అంటే 69 వారాలు అయిపోయినాయి. 70 కూడా అయిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంట? 79వ వారం దగ్గర, ఇప్పుడు ఆ క్లాక్లో 79లో ఆయన 70 వారాల్లో 69వ వారం వచ్చేసరికి 69వ వారానికి దేవుడు ఏం చేశారు? బ్రేక్ ఇచ్చారు. ఈ కాలంలోనే మనం ఉన్నాం. అంటే కృపాకాలంలో ఉన్నాం. కృప అంటే ఏంటో మీకు చెప్పడానికి, మనం ఏ కాలంలో ఉన్నామని ఎన్నిసార్లు వింటున్నాం? మనము
కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో దేవుడు, అందుకే కాలములు సమయములు దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తారని మనకి ఎందుకు తెలియదు అని అంటే, కాలములు సమయములు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆ క్లాక్ అనేది అక్కడ దేవుడు ఆపారు ఆయన. కానీ అది ఒకసారి ప్రారంభించబడిందంటే 7 సంవత్సరాలకి ఈ యొక్క సమస్తం కూడా యేసుక్రీస్తు త్వరగా వచ్చే కాలం ఉన్నదని మనం గ్రహించాలంటే, మనం చూస్తాం కదా 7 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు, అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలు సమాధానకరంగా ఉంటుంది. చక్కగా అందరూ ఆహ్లాదంగా ఉంటారు, అందరిని మెప్పిస్తాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఏమవుతుంది చెప్పండి? మహాశ్రమల కాలం. కాబట్టి ఆ 7 సంవత్సరాలు ప్రారంభం ఎప్పుడంటే, యెరూషలేములో ఎప్పుడైతే దేవాలయం మరలా కట్టడానికి ప్రారంభిస్తారో, ఏం ప్రారంభమైన అర్థమని చెప్పండి? ఆ యొక్క 7 years సాటనికి అంటే అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమైన అర్థం. కాబట్టి ఎప్పుడు అది ప్రారంభించబడుతుందో తెలియదు, అది త్వరలోనే ఉన్నట్లుగా మనం ఎప్పుడు కూడా పాస్టర్ గారు అన్ని దినాల్లో జరిగే విషయాలు మనం చెప్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, మనం ఉన్న కాలం ఏ కాలము? కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడిచ్చిన అవకాశాలు మనం సద్వినియోగపరచుకోకపోతే, మనము సంఘంగా ఆయన కొరకు సిద్ధపరచబడకపోతే, వధువు సంఘంగా మనం ఆయన కొరకు సిద్ధపరచబడకపోతే, ఆయన మధ్యాకాశంలో ఆయనతో ఎత్తబడే ఆధిక్యత మనకు ఉండదు. కాబట్టి సంఘం అనేది దేవుడు గొప్ప ఆధిక్యత. ఆయన కొరకు లోకంలో ఎంతో అందరూ ఆయన చేత సృజించబడినప్పటికీ, సంఘం అంటే ఎవరు చెప్పండి? దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, లోకంలో నుండి పిలువబడినారు, రాజులైన యాజక సమూహంలో మనము ప్రభుని బట్టి పిలువబడిన వారు. కాబట్టి మనం అందరం కూడా మనము దేవుని సంఘంగా ఉన్నాం. మన ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, దేవుడు ఏం చేస్తాడంట? మనం 21వ అధ్యాయంలో చూస్తాం. ఆయన సంఘమును మనం రానైన పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడిన వధువు సంఘంగా ఉండాలనే విషయాన్ని అక్కడ మనం చూస్తాము. అక్కడ మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరించుకున్న పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని ఎదురు దిగి వచ్చి చూచింది. కాబట్టి మనం చూస్తాం, ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు. కాబట్టి ఎవరైతే అలంకరించుకొని సిద్ధపడి సంఘములో స్థిరముగా ఉండి ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారో, వారు మాత్రం ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నిత్య రాజ్యంలో ఆయనతో ఉండగలుగుతారు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటేంటి? తండ్రికి ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా వచ్చాడు, క్రీస్తే సృష్టికర్త అయి ఉన్నాడు, సంఘమునకు ఏమైనాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిలువ రక్తం వలన దేవునితో అందరినీ ఏం చేశారు? సమాధాన పరిచింది. ఆయన శిలువ రక్తం, ఈ లోకంలో ఆయన చిందించిన నిష్కల్మషమైన పాపరహితమైన రక్తం ద్వారా మనమందరం కూడా దేవునితో సమాధానం పొందుకొని ఉన్నాం. అయితే ఇంకొక 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చదివిన భాగంలో ప్రతిసారి ఏమనుందంటే ఆది సంభూతుడు ఆయనే అన్నిటికీ ప్రాముఖ్యుడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా క్రీస్తు ఆది సంభూతుడిగా ఉన్నట్లుగా మన జీవితాల్లో కూడా ప్రభువే మన మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి జీవితాల్లో అయితే అంటే ఆయన అన్నీ జయించి మృతుల్లో నుండి మొదట లేవడం బట్టి, సృష్టి యావత్తు నుండి ఉండటం బట్టి మనం చూస్తే ఆయన ఆది సంపూర్ణుడిగా ప్రతి విషయంలో, ఇక్కడ మనం 19వ 18వ వచనంలో చదువుకున్నాం కదా, 19వ వచనంలో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నాయను పరలోకమందున్నాయను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రి అందిస్తున్నాడు. దానిపైన ఒక మాట ఉంటుంది చూడండి, సంఘము ఆయన శరీరంలో ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, అన్నిటిలో ఎవరికి ప్రాముఖ్యత అంట? కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఈ మాట కొరకు చదివించాను చూడండి. మనం చూసి ఆయన అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి నిమిత్తం మన జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో క్రీస్తు మన ప్రాముఖ్యత ఉంటే మనము విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్తామా? ఆలోచించండి, మన జీవితంలో అన్నిటిలో క్రీస్తు ప్రతి విషయంలో అన్నిటిలో ఆయన ప్రాముఖ్యమై ఉన్నాడా? మనకి ఆయన పక్కన పెట్టి మనం ఏదన్నా వేరే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాము అని అంటే మనము ఆధ్యాత్మిక జీవితంలో విఫలమైపోతున్నామని అర్థం. కాబట్టి ప్రతి విషయంలో మన ప్రాధాన్యత ఎవరై ఉండాలి చెప్పండి?
క్రీస్తై ఉండాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. ఇంకో మాట మనం చూస్తున్నాము 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు. అంటే క్రీస్తులో దేవుని యొక్క దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసించాలని తండ్రి అభిష్టమైంది. క్రీస్తు మనలో ఏమవ్వాలి చెప్పండి? క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత అంటే క్రీస్తు యొక్క సర్వ గుణ లక్షణాలు ఎవరిలో ఉండాలని ఆశపడుతున్నాడు? మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి మనము 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏదైనా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా ఎవరైనా నివసించిందంట ఈ లోకంలో యేసయ్య జీవించినప్పుడు యేసుక్రీస్తులో జీవించింది. కాబట్టి ఆయన కొరకు మనం జీవిస్తున్నప్పుడు దైవత్వం యొక్క లేకపోతే క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో నివసించాలి? మనలో నివసించాలి. మన బిడ్డలు ఒక మంచి తండ్రి ఏమనుకుంటాడు? ఒక మంచి తండ్రి తన బిడ్డలు తనలాగే ఉండాలనుకుంటారు. కాబట్టి అట్లాగే దేవుడు ఆయన యొక్క సంపూర్ణత మనలో నివసించాలని, ఆయన స్వరూప్యం మనలో ఉండాలని, ఆయన దైవత్వం మనలో కనిపించాలని, అది సమృద్ధిగా కనపడాలని ఎవరు ఆశపడుతున్నారు? మన కొరకు ప్రాణం పెట్టి తన విలువైన రక్తాన్ని, అమూల్యమైన అంటే వెండి బంగారాల కంటే మించిన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని విమోచించిన మన తండ్రి యొక్క ఇష్టమేంటంటే చెప్పండి, ఆయన యొక్క పరిపూర్ణత మనలో సమృద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత మనలో సమృద్ధిగా ఉండాలి. సమృద్ధి అయిన దైవ లక్షణాలు. కాబట్టి మనము పరిపూర్ణత వైపు ఏమవుతున్నాం? ప్రెసెంట్ పర్ఫెక్షన్ అనేది మన యొక్క గోల్. ఆ గోల్ని మనం ఎంత రీచ్ అవ్వగలుగుతున్నాం? ప్రతి దినము కూడా మనము సంపూర్ణత వైపు మనం వెళ్ళేవారుగా ఉన్నాం. దైవత్వం యొక్క సమృద్ధి, క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో ఉండాలి చెప్పండి? మనలో ఉండాలి. అదే మత్తయి సువార్తలో కూడా యేసయ్య చెప్తారు. మనకు చదువుతాం కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం లాస్ట్లో, మీ పరలోకపు తండ్రి ఏమైనాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనాడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. పరిపూర్ణత మన పరలోకపు తండ్రి ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో ఆ పరిపూర్ణత మనలో రావాలని యేసయ్య ఆశపడుతున్నాడు. 6 విషయాలండి. ఏం చెప్పండి? దైవత్వం మనం చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపిగా యేసయ్య శరీరాన్ని అమర్చుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన సృష్టింపబడినవాడు కాదు, ఆయన సృష్టికర్త అయినాడు. సంఘమునకు ఎవరు శిరస్సు చెప్పండి? ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిలువ రక్తం వల్లను దేవుడు ఏం చేసింది చెప్పండి? సమాధానపరిచింది. క్రీస్తు మనకు అన్నిటిలో మనకి ప్రాధాన్యత ఉంటే మన క్రైస్తవ జీవితంలో విజయవంతంగా మనము ముందుకు కొనసాగలుగుతాం. చివరిగా క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణత మనలో నివసిస్తే మనము దైవ స్వరూపంలోకి మార్చబడి క్రీస్తును పోలి జీవించగలుగుతాం. అట్టి పరిపూర్ణత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు మన పట్ల ఎంత గొప్ప కార్యాలు చేసిన గుణ లక్షణాలు